ఓకే. ఈరోజు మనం గత వీడియోలో చెప్పినట్టే స్టార్ట్ చేసేద్దాం మన క్రైమ్ ఫైల్స్ అనే స్టోరీని. చెప్పినా గదా! కొన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని వాటి గురించి మాట్లాడుకుందామని. అంటే దేని లింక్ అయ్యి ఉంది అంటే వాట్ అని. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం హత్యల గురించి మాట్లాడుకుందాం. అంటే నేను ఫస్టే మీకు చెప్పినా నేను. అంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని గాదు. ఇలా జరుగుతున్నాయి, ఇట్లా ఉంది అనేది మాత్రమే మాట్లాడుకుందాం. దానికి ఎగ్జాంపుల్‌గా నేను ఎందుకంటే ప్రతి ఒక్కర రియల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకునే హక్కు మనకు లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. దానికి ఎగ్జాంపుల్‌గా ఏందంటే మనం ఒక సినిమాని బేస్ చేసుకుందాం. సినిమాలో కొన్ని సంఘటనలు తీసుకొని వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏ ఒక్కరి సొంత లైఫ్ గురించి మనం జడ్జ్ చేసే హక్కు మనకు లేదు. మన రాజ్యాంగం ప్రకారం గాని, మనకు గాని. అందుకని నేను చెప్తున్నా కదా! ప్రతి ఒక్కరి లైఫ్‌ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చెప్పుకోవడం కూడా మనకి కరెక్ట్ కాదు. అందుకని చెప్తున్నా. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏదంటే కొన్ని సినిమాలుగా చూసుకున్నామనుకోండి, అది ఫ్యాక్షన్ సినిమాలయిందనుకోండి, వాళ్ళు చేసే హత్యల గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఫ్యాక్షనిస్టులేందంటే, వాళ్ళ అంటారు చూసినావా స్థాయి కోసం గానీ, వాళ్ళ అర్హత కోసం గానీ, అంటే వాళ్ళ ప్రజల కోసం గానీ, వాళ్ళ అవసరాల కోసం గానీ హత్యలు జరుగుతుంటాయి. ఇంకొకటి డబ్బు కోసం. ఇప్పుడు ఫ్యాక్షన్ అంటే ఇది. ఇప్పుడు మనం నార్మల్‌గా అంటే కొంతమంది డబ్బు అవసరం కోసం చేసుకుంటారు. లేకపోతే పొట్టకూటి కోసం వాళ్ళ వృత్తి వాళ్ళకేమి లేక ఇప్పుడు ఇప్పుడు అంటారు కదా! హత్యలు చేసేటోళ్ళు. మామూలుగా డబ్బు కోసం ఇది సంథింగ్ ఉంటదనమాట. ఈ టైప్ ఆఫ్ హత్యలు ఒకటైతే ఇంకొకటేందంటే వాళ్ళు హత్యలు చేయటమే ఒక వృత్తి అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రొఫెషనల్ షూటర్స్ అని మనం చాలా సినిమాలు చూస్తుంటాం కదా! ప్రొఫెషనల్ కిల్లర్స్ అని. ఈ టైప్ ఆఫ్ ఏందంటే కొంతమంది మనం పాత సినిమాలో కూడా చూసి ఉంటాం. కొన్ని సినిమాల్లో కూడా చూసినాం కదా! ఫేమస్ 'దండుపాలెం' సినిమా గురించి మాట్లాడుకున్నా గానీ, దాంట్లో హత్యలు గానీ, ఇట్లా వాళ్ళ బిహేవియర్‌ని బట్టి కొన్ని వృత్తులు ఉంటాయి. అవి ఎందుకంటే అది వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకి వస్తున్న ఆచారాలు గానీ, కొంతమందికి అంటారు కదా! వృత్తి ఇప్పుడు మనకు చెప్పులు కుట్టడం ఒక వృత్తి అయితే అదే ఒక కులంగా మారిపోయింది. ఇప్పుడు బంగారం నేసే వాళ్ళది ఒక వృత్తి అయితే అదే ఒక కులంగా మారిపోయింది. మళ్ళీ మనం ఇప్పుడు అంటారు కదా! లెక్కలు రాసేది ఒక వృత్తి అయితే అదే ఒక కులంగా మారిపోయింది. ఇప్పుడు దేవుళ్ళ గురించి గాని, పూజలు చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక వృత్తి అనేది ఒక కులంగా ఇప్పుడు మనం మార్చేసుకున్నాం. ఒకప్పుడైతే వాళ్ళ వృత్తులు వేరే అనమాట. ఇట్నే ఈ టైప్ ఆఫ్ వృత్తులలో కూడా ఇవి కూడా కొన్ని ఒకప్పుడు ఉండేటివి. సెపరేట్‌గా ఇట్లా రాజుల కాడ్నుంచి కూడా ఏందంటే కొంతమంది హత్యలు చేయడానికి కూడా మనకు శిక్షలు వేయడానికి గాని, మనం చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. మనకి ఇప్పుడు మన అంటారు చూసినవా మనకి ఉరిశిక్షలు వేసేది గానీ, ఇదివరకు పాత సినిమాల్లో మనం చూసినా గూడా, మన రాజుల స్టోరీస్‌లో గూడా మనకి ఉరిశిక్షలేసినప్పుడు, హత్యలు చేసేటప్పుడు కత్తులతో నరకడం గానీ, అటువైపు పెట్టినప్పుడు చేసేటప్పుడు వాళ్ళు మనుషులు చూడు కొంచెం డిఫరెంట్‌గా పెట్టుంటారు. ఎందుకంటే, ఒక్కొక్క వృత్తికి ఒకళ్ళని ఇట్లా సెలెక్ట్ జేసి పాత సినిమాల్లో మనం చూస్తే మనకర్థమైంది. మనం బుక్స్ మనకు అంటారు చూసినా, మన స్టోరీస్ చదివినా గూడా మన రాజుల గురించి తెలుసుకున్నాం. కొన్ని వృత్తుల వాళ్ళని వాటిలో గూడా ఇది గూడా ఒక వృత్తిలాగే ఉన్నదే అనమాట. నేను గూడా కొంచెం అవగాహనతోటి చెప్తున్నా. ప్రతి మనిషికి ఒక వృత్తి అనేది కామన్ అది. వీటిలో ప్రధానంగా ఇప్పుడు ఈ రాజులకు సంబంధించిన వాటిలో కూడా మనిషిని చంపడానికి కొంతమందిని ఉపయోగించుకోనికి వాళ్ళు బలంగా ఉండడం గానీ, వాళ్ళ వేషధారణ గానీ, మన సినిమాలో మన అట్రాక్ట్ చేయనీకి పెట్టడం గానీ, ఇదివరకు కూడా కొంతమంది అంటారు కదా! కొన్ని వృత్తులకి వాళ్ళ వేషధారణ గానీ, వాళ్ళ అంటారు చూసినవా వాళ్ళ ఆరోగ్యశైలి గానీ, వాళ్ళ బాడీ విధానం గానీ, అంటే గొప్పగా అంటారు చూడు పెద్ద పెద్దగా ఉండేటోళ్ళు గానీ కొంచెం టైప్ ఆఫ్ మనుషులను వాళ్ళ వాళ్ళ అంటారు చూసినవా వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి వృత్తులుండేయనమాట. కానీ ఇప్పుడు రాను ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ కాలానికి ఏందంటే, ఒక పని చేసేవాడు చెప్పినా గదా! చెప్పులు కుట్టేవాడికి కులం అయిపోయింది. అది వృత్తి. ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడతలేడు. ఇప్పుడు బ బట్టలు నేసేవాళ్ళు బట్టలు నేస్తలేరు. అందరూ ఇదే పని చేస్తారు. బంగారం పనోడు బంగారం చేస్తారు. బంగారం అమ్ముతలేరు. లెక్కలు రాసేవాళ్ళు లెక్కలు అమ్ముతలేరు. ఈ ప్రతి ఒక్కటి ఏమైందంటే ఒకప్పుడు చేసిన పనులు వాళ్ళ ఇంటి పేర్లే వాళ్ళ కులం పేర్లయిపోయినాయి. మనం చేసే ఇప్పుడేందంటే ప్రతి ఒక్కళ్ళు ఏ పని పడితే అది చేస్తారు. నువ్వు ఇదివరకు ఈ పని చేసినవు కాబట్టి నీది కులం. చెప్పులు కుట్టేవాడేందంటే చెప్పులు కుట్టిన కాళ్ళయి కాబట్టి వాడు తక్కువ కులం. ఇప్పుడు బంగారం మెడలో ఉంటది కాబట్టి వాడిది ఎక్కువ కులం. ఇట్లా అయిపోయినాయి ఇప్పుడు మనకి. ఫస్ట్ నుంచి కూడా అది అట్నే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా మరీ టూ మచ్ ఏందంటే నేను చెప్పేది ఇదివరకు పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ వాల్యూ అంటే సరేలే మనం అనుకోవచ్చు. ఇప్పుడు పని చేయనోడికి కూడా అదే వాల్యూ అయిపోతుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్‌గా మనం చూస్తూనే ఉన్నాం గదా! సరే ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే మెయిన్‌గా ఇప్పుడు హత్యలంటే ఏందంటే, మనకిప్పుడు జరిగే సిట్యుయేషన్ గానీ హత్యలు మెయిన్‌గా కొన్ని డివైజెస్‌గా జరుగుతుంటాయనమాట. మెయిన్ ఒకటేంది చెప్పినా కదా! డబ్బు కోసం ఒకటి, ఇప్పుడు వాళ్ళ స్థానాన్ని కాపాడుకోనికి ఒకటి, ప్రొఫెషనల్‌గా ఒకటి వాళ్ళ వృత్తులే ఒకటైపోయినాయి. ఈటల్లో మెయిన్‌గా ఏందంటే హత్యలు జరగడానికి మెయిన్ కారణం
వాళ్ళ బిహేవియర్ ఒకటైతే వాళ్ళ స్థితిగతులు ఇప్పుడు కొంతమంది ప్రొఫెషనల్స్ వాళ్ళని పక్కన పెట్టినాక వాళ్ళు చేసే విధానం ఏంటంటే చిన్నప్పటి నుంచి ప్రతి మనిషికి పెరిగే విధానం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అదేంది ఇప్పుడు తల్లిదండ్రులు కొంతమంది చిన్నప్పటి నుంచి సరిగ్గా పట్టించుకోకపోయినా వాళ్ళు లోన్లీగా ఒంటరిగా ఫీల్ అయినా వాళ్ళ మెంటాలిటీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంటుంది. ఒక్కళ్ళే ఉండి ఉండి వాళ్ళకి ఏమి చేయాలో తోచకేందంటే వాళ్ళ ఒక ఒంటరిగా ఉండి ఉండి వాళ్ళు ఒక క్రిమినల్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తోటి ఉంటారు. వాళ్ళు నన్ను లోన్లీగా నేను ఒంటరివాడిని అనుకొని వాళ్ళ నెక్స్ట్ వాళ్ళని ఎవరన్నా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉంటారు. ఇంకొకటి కొంతమంది సైకోలు కూడా మారిపోతుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట. ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పుకుందామంటే దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెరిగే విధానం ఒకటి మెయిన్. ఫస్ట్ ప్రతిదానికి పెరిగే విధానమే మెయిన్ అనమాట. తల్లిదండ్రులు ప్రతి ఒక్కటి ఇప్పుడున్న జనరేషన్లో కానీ అప్పటికి కానీ అప్పుడు సైకోలు ఉన్నారు, ఇప్పుడు కొన్నారు. ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే బిజీ లైఫ్ అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సంపాదించడమైన పెట్టినంత మోజు శ్రద్ధ పిల్లలను పెంచడంలో పెట్టట్లేదు ఇది అని నా ఫీలింగ్ అనమాట. నేను అంటున్నది ఏంటంటే అందరినని కాదు, కొంతమంది ఏంటంటే వాళ్ళు డబ్బు ప్రతిదీ సంపాదించేది నా పిల్లల కోసమే కదా అని అనుకుంటారు. కానీ పిల్లల కోసం సంపాదించడం కాదు, పిల్లల కోసం వాళ్ళ వ్యక్తిత్వాన్ని మీ వ్యక్తిత్వాన్ని వాళ్ళకి ఇవ్వటం నిజమైన సంపద. వాళ్ళు తర్వాత డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళకి మెయిన్గా తెలవాలన్నమాట. మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం చెప్పుకున్న మెయిన్ ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటిదంటే ఇప్పుడు సపోజ్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా, చిన్న పిల్లల్ని ఇప్పుడు ఇంట్లో వదిలేసిపోతే ఇప్పుడు వాళ్ళకి కేర్ టేకర్స్ని అపాయింట్ చేస్తుంటారు. పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని నానా హింసలు పెట్టేస్తూ తర్వాత ఇప్పుడు ఉన్న బంగారం ఆస్తి మొత్తం దింకొని వెళ్ళిపోయి పిల్లల్ని కొంతమంది పిల్లల్ని కూడా చంపేసి మొత్తం డబ్బు అంతా దోసిపోయిన రోజులు కూడా ఉన్నాయి. నేను అంటున్నా ఏంటంటే మీకు వాళ్ళ పనులు చేసుకుంటుంటే కేర్ పెట్టడం తప్పని నేను అంటలే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మనకి విలువలు తగ్గిపోయి ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు తాతల ముత్తాతలు అమ్మమ్మ నాయనమ్మలు కానీ తాతల ముత్తాతలు కానీ మనకేంటంటే చిన్న పిల్లల్ని చూసుకొని కానీ కొంచెం టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే చెప్పినాం కదా, వాల్యూస్ తగ్గిపోయి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పల్లెటూరులో వదిలేయటం, మనం ఎక్కడ ఉండటం, మన పిల్లల్ని అక్కడ పంపించి మనకి ఉద్దేశం లేకపోవడం, మనం ఎవరైనా డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడం తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే మన పిల్లల్ని మనకంటే బాగా ఇంకొకళ్ళు చూసుకోరు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉన్నప్పుడు మన అమ్మమ్మలు కానీ తాతలు ఇంటికి తెచ్చుకొని వాళ్ళని ఖాళీ చూసుకొని కంటే ఇప్పుడు వాళ్ళని కేర్ టేకర్ని పెట్టినప్పుడు ఏంటంటే వీళ్ళు బాగా చూసుకుంటారా లేదా ఒక ఎంటర్ చూసినా ఒక డిటెక్టివ్ లాగా మనం పెట్టుకున్నా కూడా మనకి కొంచెం బాగుంటుంది. కొంతమంది ఏంటంటే మాకు ఎవ్వరు లేరు కదా అన్న ఫీలింగ్స్ అంటే అది తర్వాత మ్యాటర్. ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళ పల్లెటూరులో ఉన్న వాళ్ళని అక్కడే ఉంచేసి ఇక్కడ మన పిల్లల కోసం మనం ఏదేదో చేస్తూ ఈ టైప్ ఆఫ్ అయితే ఒకళ్ళైతే తల్లిదండ్రులు రమ్మన్నా కూడా రారు. ఇంకొకటి ఇంకా సెకండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలు కొంచెం పెద్దగా అయితే ఏంటంటే పల్లెటూరులో ఒకప్పుడు అమ్మ నాన్న ఇప్పుడు సెలవులు వచ్చినా నార్మల్గా అయినా అమ్మమ్మ ఊరు ప్రతి ఒక్కరు వెళ్ళాడు. ఇప్పుడు మెయిన్గా పోనీగా వాళ్ళకి చాలా మందికి ఛాయిస్ ఉండలేదు అనమాట, పంపిస్తలేరు. అక్కడ పల్లెటూరులో పోయి ఏం చేస్తావు సిటీలోనే ఉండు. మనకి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అనుకో ఎవరికన్నా కానీ స్కూల్ విషయాలే చెప్తాను నేను. పెద్ద అంటే వాళ్ళ వ్యక్తిత్వాలు వేరే ఉంటే నేను చిన్న పిల్లల గురించి చెప్తాను. పోయి ఆడుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, ఈ హాలిడేస్ ఏంటంటే నువ్వు కంప్యూటర్ నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో, ఇప్పుడు ఇది చేయి అది చేయి. సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లలకి టైం ఇస్తలేరు అనమాట. వాళ్ళు సొంతంగా మాట్లాడుకుని ఆలోచించే మెచ్యూరిటీ ఉంటుంది. 10 మందిలో తిరిగినప్పుడే కదా ఒక మెచ్యూరిటీ వచ్చేది. ఇది ఇప్పుడు నువ్వు చదివే టైంలో చదివిస్తుంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఇదని ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏది పడితే అది చేపిస్తుంటారు. మళ్ళీ లాస్ట్కి వాడికి ఒక సొంత మెచ్యూరిటీ ఉండదు. ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసుకునే లేక ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, ఇప్పుడు హత్యలు ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, హత్యలు ఏంటంటే ఇప్పుడు చెప్పినా కదా, వాళ్ళ ఓన్ క్రియేటివిటీ చిన్న ప్రాబ్లం రాగానే ఇది క్లియర్ చేస్తే అయిపోద్ది అనుకుంటారు. కానీ అది క్లియర్ చేస్తే దానికంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఆలోచించారు మెచ్యూరిటీ కూడా ఉండలేదు ఇప్పుడు జనరేషన్కి. ఎందుకంటే నేను చెప్పినా కదా, వాళ్ళు పెరిగే విధానం వాళ్ళకి ఏంటంటే 10 మందిలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు ప్రతి ఒక్కరు మనకేమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో నార్మల్గానే మనం ఒక 15 ఏళ్ళ లోపే మనం ఏమైనా ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఇదిరా అని చిన్నదాని గురించి మనం మాట్లాడుకొని అవగాహన వస్తుంది. ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫ్రెండ్ అంటే స్కూల్లోనేమో టీచర్లు కలవనియరు, ఎగ్జామ్స్ అది తొక్కని ప్రతీది మొత్తం టూ మచ్ అయిపోయింది మన స్కూల్లో. కానీ మళ్ళీ వెళ్ళకపోతే అంతకంటే దారుణం. ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్లు అని అదని ఇదని మొత్తం టూ మచ్గా చేసేస్తూ పిల్లల్ని సర్వనాశనం చేసేయటం అది ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఇక్కడ సమ్మర్ హాలిడేస్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఆడుకోనీయకపోవడం, అది మళ్ళీ అది చదవాలి ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అని చెప్పకపోవడం, ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం, మన పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ రావడం. నేను నలుగురిలో ఉన్నప్పుడే కదా వాడికి ప్రాబ్లం అంటే ఏంటిది దీని గురించి ఒక మెచ్యూరిటీ ఉండేది. నేను ఏదంటున్నాను ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇప్పుడు మనము మెచ్యూరిటీ లేదా అనడానికి కారణం ఇదే అనమాట. నువ్వు జడ్జిమెంట్ వేరే ఉంటుంది, ఇప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు జడ్జిమెంట్ వేరే ఉంటుంది. ఇటు సింగిల్గా ఉన్నప్పుడు నేనే చెప్పిన ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో, సపోజ్ లవ్ ప్రాబ్లం వచ్చింది, ఈ అమ్మాయి మనం ప్రేమించలేదా,
మనకి విపరీతమైన కోపం, తన మీద యాసిడ్ పోయటం, అది చేయటం వల్ల ఇలా. ఇంకొకటేమో మనకి చెప్పినా కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో వాడు ఊరికే మనం ఏదైనా ఏడిపించినా ఏదైనా చేస్తున్నా కూడా నన్ను అలా చేస్తున్నా ఇట్లా చేస్తాను సింపుల్ చిన్న చిన్న రీజన్లకు కూడా మనల్ని ర్యాగింగ్ చేసిన అన్న చిన్న రీజన్కి కూడా కొంతమంది హత్యలు చేసిన కూడా ఉన్నాయి. నేను చెప్పినా కదా వాళ్ళ గురించి వాటి టాపిక్ ఎందుకు, మనకు ఆల్రెడీ న్యూస్లో వింటూనే ఉంటున్నాం, టీవీలలో కూడా చూస్తూనే ఉన్నాం. అదే అన్న మెయిన్ మనం పెంచే విధానం అనమాట. హత్యలు కావడానికి మెయిన్గా 90% తల్లిదండ్రులే కారణం. దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు పెంచే విధానం కానీ, ఈ 10% ఏంటంటే వాళ్ళు కొంతమంది అంటే మనం ఎంత పెంచినా వాళ్ళ స్థితిగతుల ద్వారా వాళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్ తోటి సాగుంటారు. ఇప్పుడు డిఫరెంట్ మైండ్ సెట్ ఏంటంటే పిల్లలకు మనం స్వతంత్రం ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, పిల్లల్ని బయట తీసుకుపోవడం ఒక ఎత్తు అయితే, సమ్మర్ హాలిడేస్లో కూడా వాళ్ళకి ఏదో వృత్తిపో సజ్జ ఇది అని చెప్పడం ఒక ఎత్తు అయితే, పిల్లల్ని వాళ్ళ అంటారు చూసిన ఫ్రెండ్స్తో తిరగడానికి పోవడం ఒక ఎత్తు అయితే. నేను చెప్తున్నా ఇప్పుడు ఈ రోజుకి మనకు నడుస్తుంది. పొద్దున లేచినప్పుడు 9 గంటలకు స్కూల్కి పోతే వాడు వచ్చేది కరెక్ట్గా 3 గంటలకి 5 గంటలకు వస్తారు. ఇప్పుడు స్కూల్ కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. అక్కడెక్కడో మనం బస్సు ఎక్కిపోయి ఇంటికి వచ్చే కరెక్ట్గా 4 అయిద్ది. మళ్ళీ 4 5 మళ్ళీ వాడు అది ఇది అని బిజీగా స్నాక్స్ తిని అది తిని దీని మొఖం కొనుక్కొని మళ్ళీ 5 గంటల నుంచి మళ్ళీ ట్యూషన్ పోయి మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ 7 అయిద్ది, 7 8 అయిద్ది. మళ్ళీ 7 8 అయినా కూడా ఏమైనా ఖాళీగా ఉంటాడా, మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ హోంవర్క్ అది రాసి మళ్ళీ 9 10 అయిద్ది. ఒక నార్మల్ ఒక సగటు పిల్లోడి గురించి చెప్తున్నా నేను. ప్రైమరీ నుంచి హై స్కూల్ లోపు పిల్లలకి ఇదే వాళ్ళ లైఫ్ స్టైల్. పిల్లలతో ఆడుకునేది ఏముంటుంది, వాడు ఎప్పుడన్నా కొంచెం టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు రేపు హోంవర్క్ రాసుకుంటాను మమ్మీని డాడీ రిక్వెస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఆడుకుని రాగానే మళ్ళీ ఎమ్మట కేకలు వేయడం, పిల్లలను వజ్జే ఇజ్జే అని చెప్పి ఏదో కొంపలు మునిగిపోయినట్టు చదివే జీవితం అన్నట్టు నా సంకనాకి ఇచ్చేయటం, ఏదో కొంపలు మునిగిపోయినట్టు చదివే జీవితం అని సంకనాకి ఇచ్చేయడం, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాం మన ఇష్టం వచ్చినట్టు ఏదో. మనం పెరిగిన రోజులు మనకు తెలుసు అబ్బా. మనము ఒక ఏజ్ నుంచి వచ్చినప్పుడు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మనం ఎట్లా చేసిన మన లైఫ్ని మనం మర్చిపోతున్నాం అనమాట. మన పిల్లలకి వేరే ఎదురు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే మనం పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు. నేను అట్లా చేసిన ఇట్లా చేసిన అని కాదు. నువ్వు పడ్డ కష్టం పిల్లలు పడితేనే వాళ్ళకి లైఫ్ అంటే వాల్యూ తెలుస్తుంది. నువ్వు వాడికి ఒకటే సర్కిల్లో కూర్చోబెట్టి నువ్వు బయటికి తీసుకెళ్లకుండా 4 గోడలే రూమ్ అంటే వాడికి ఏం అర్థం కదంట. పక్క పోతే ఇంకొక రూమ్ కూడా ఉంటుందని మనం వాడికి పోతేనే తెలుస్తుంది. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు హత్యలు గురించి చెప్పాలంటే మెయిన్గా వాళ్ళ మైండ్ సెట్ అన్నమాట. చిన్నప్పటి నుంచి పెరిగే విధానమే ప్రతి ఒక్కడికి. వాడికి విలువలు ఉండవు, ఫ్యామిలీస్ అంటే ఎథిక్స్ ఉండవు, ఫ్యామిలీస్ అంటే వాల్యూ ఉండదు, ఫ్యామిలీస్ అంటే వాడికి ఒక అవగాహన కూడా ఉండదు. సొంత తల్లిదండ్రుల మీద కూడా అంత వాడికి ఎఫెక్షన్ ఉండదు. వాడికి అంత అంటారు చూసిన లవ్ అనేది కానీ వాడికి అంత ఉండదు. ఎందుకంటే వాడు బిజీ లైఫ్ అని చెప్తారు. ఒక చిన్న పిల్లోడికి ఈరోజు ఒక రోజు గడవాలంటే ఎంత టాస్క్ అని చెప్పినా కదా. పొద్దున లేచినప్పుడు నుంచి కానీ సడన్గా లేపడం కూడా ఎట్లా సడన్గా ఇప్పుడు పిల్లల్ని కొంచెం నెమ్మదిగా కొంచెం టైం తీసుకొని ముందు ఒక 5 నిమిషాల ముందు లేపి మళ్ళీ కొంచెం టైం తీసుకొని కూడా సడన్గా ఏం లేయరు. కొంచెం మెల్లమెల్లగా లేపాల. నాకు తెలిసిన అవగాహన వరకు, నాకు తెలిసిన మెచ్యూరిటీ వరకు అయితే పిల్లని సడన్గా పోయి ఏదో మీద పడ్డట్టు వాడిని లే టైం అయిపోయిందని చెప్పి గుంజేయటం, దాంతో మంచంలో వేసి లేపేయటం, ఆడ కూర్చోబెట్టడం, మొహం కడుక్కొని బ్రష్ పేస్ట్ వేసేయటం, బిజీగా చేసేయటం. ఇది కూడా సగం మైనస్. పిల్లలకి కొంచెం లేసే కొంచెం టైమ్స్ ఇవ్వాలా. నువ్వు లేచినమ్మట కొంచెంగా లేపుతున్నప్పుడు లేపినమ్మట పిల్లోడు కొంచెం అవగాహన వస్తుంది అనమాట. నేను నిద్రలో నుంచి లేస్తున్నానని ఎమ్మట లేడాడు. మనం ఆంతం లేపి మంచం మేము కూర్చోబెట్టడం, బ్రషీరా కడుక్కని వృద్ధి ఇది ఒక ఎత్తు అయితే, మళ్ళీ మనం చెప్తున్నాం బిజీ లైఫ్లు అన్నీ వాళ్ళకు వృద్ధి వేయటం. నేను ఈ వీడియోలో చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే మన పిల్లలు హత్యలు అని వాళ్ళ మైండ్ సెట్ మారిపోవడానికి మెయిన్ కారణం సగం ఇప్పుడు ఉన్న జనరేషన్ మాత్రమే. మిగతాదంతా తర్వాత విషయం అయితే. నేను చెప్తుంది అంటే మెయిన్ ఈ జనరేషన్ మాత్రమే. పిల్లల్ని చెప్తున్నా కదా, వాళ్ళకి అట్లా ఆడుకునే టైం ఇవ్వకపోవడం కానీ, చిన్నప్పటి నుంచే వాళ్ళు చేసే విధానం కానీ, ఇప్పుడు ఈరోజు మనం మెయిన్గా ఈ హత్యల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇట్లా వాళ్ళ మెచ్యూరిటీ విధానం కదా. దానికి ఏంటంటే ఎగ్జాంపుల్ నేను చెప్పినా కదా, మెయిన్ మనమే మన పిల్లల్ని సర్వనాశనం చేసేసుకుంటున్నాం. వాళ్ళని బయటికి పోనీకపోవడం కానీ. ఇప్పుడు మొత్తం నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ సర్కిల్ బాయ్స్ గురించి అంటాను నేను. గర్ల్స్ గురించి రేపు సపరేట్గా ఒక వీడియో చేస్తా. అది కూడా దీని మీద ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గర్ల్స్ అంటే ఏ బాయ్స్ కొంచెం అడ్వాంటేజ్ లైఫ్ నార్మల్గా ఉంది కదా, గర్ల్స్ కంటే ఇంకా చాలా అనగదొక్కే విధంగా ఉంటాయి వాళ్ళ లైఫ్ స్టోరీలు. అది రేపు అంటే ఈ వీడియో వచ్చిన 2 డేస్కి 9:45కి ఆ వీడియో రిలీజ్ అవుతుంది. అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. నేను మెయిన్ బాయ్స్ గురించి మాట్లాడుకుంటే ఇదే మొత్తం వస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం దాంట్లో చూసుకోండి డిఫరెంట్గా మాట్లాడుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు గర్ల్స్ బాయ్స్ మొత్తానికి ఇదే టాపిక్. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ డివైడ్ చేసి ఇప్పుడు గర్ల్స్కి ఉన్న ప్రాబ్లమ్స్, బాయ్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఒక వీడియో, బాయ్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఒక వీడియో, గర్ల్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అని డిఫరెంట్ చేస్తా. ఈ వీడియో వచ్చిన 2 డేస్కి మార్నింగ్ 9:45కి ప్రతి వీడియో అనేది వీడియో మార్నింగ్ 9:45కి రిలీజ్ అయింది. చూసేయండి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంది, వాళ్ళ విధానం, వాళ్ళు పెరిగే విధానం వల్ల, వాళ్ళు చేసే అంటారు కదా, వాళ్ళు చేసే పనుల వల్ల కానీ వాళ్ళు అప్సెట్ అయ్యేది కానీ, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందని మీకు చెప్తున్నాను అనమాట. ప్రతి తల్లిదండ్రులు చూడడం కూడా నేను చెప్తున్నా వాళ్ళకి లేపి ఒక చిన్న మూమెంట్ కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలంటున్నాను. మనకి
తెలుసు అబ్బా. నేను నా మైండ్‌లో ప్రతి ఒక్కటి ఉండేది ఏందంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది. మా అమ్మ, నాన్న నన్ను తొందరగా లేపుకొని స్కూల్‌కి పోయేటప్పుడు సడెన్‌గా లేపగానే గందరగోళంగా ఉంటది లైఫు. నాకు నిద్ర లేవగానే సడెన్‌గా లేపగానే ఏందంటే ఎట్నో మైండ్ ఒక అంటారు కదా! ఒక ట్రాష్‌లోకెళ్ళిపోతుంటది. మెల్లగా లేపితే అంటే మనకంటే కొంచెం కొంచెంగా మనం లేసుంటే బాగుండేదన్న ఒక ఫీలింగ్ ఉంటది. మనం పెద్దయినాక చూడండి, ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసినప్పుడు మీ చిన్నతనాన్ని మీరు గుర్తు చేసుకోండి. మీకున్న గందరగోళాన్ని పిల్లలకెందుకు ఇస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు నేను పడ్డ కష్టాలు నా కొడుకు పడకూడదన్నప్పుడు నువ్వు వాడికి ఇయ్యాల్సింది చదువు ఎంతైతే ఇయ్యాలనుకుంటున్నావో, నువ్వు పడ్డ కష్టాన్ని ఇప్పుడు చెప్తున్నా కదా! ప్రతి వాడిని నిద్ర లేపే కానించి కూడా నువ్వు వాడికి అంత కేర్ తీసుకున్నప్పుడే వాడు నువ్వు పడ్డ కష్టం వాడు పడలేదని అర్థం అనమాట. నువ్వు చదువు అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళు టాలెంట్ ఉంటే చదువుతుంటాడు. అది వల్ల బ్రెయిన్ ఎంత అప్‌సెట్ అయిద్ది. అంటున్నా కదా! ప్రతి ఒక్కడికి 5 సంవత్సరాలు రాగానే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటది. మనం చేసే చిన్న విషయాలు కూడా మనకు 5, 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతీది మనకు గుర్తుంటది. మనం స్కూల్‌కెళ్ళే రోజులు ప్రతి ఒక్కళ్ళు నేను వీడియో చూస్తే తల్లిదండ్రులు గాని ప్రతి ఒక్కళ్ళు చూసి తెలుసుకొని అంటున్నాను నేను. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీకు సడెన్‌గా లేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరు తెలుసుకో. నాకైతే నాకు గుర్తుందబ్బా! మా అమ్మ నాన్న లేపేటప్పుడు ఏందంటే సడెన్‌గా ఊకూకే లేపడం వల్ల ఏందంటే రిస్క్ వస్తుంటది. సడెన్‌గా ఎమ్మటే లేసినప్పుడు మన బ్రెయిన్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆలోచించడం మానేస్తదనమాట. మనం గందరగోళానికి గురైతుంటాం. నేనదే అంటున్నా. అది మీ పిల్లలకి ఎందుకు ఇస్తారు? నువ్వు పడ్డ కష్టమని నేనదే అంటున్నా. ఫస్ట్ ఈడ నుంచే ఆలోచించండి. ప్రతి తల్లిదండ్రులు ఈడ నుంచి ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది. వాడు పడ్డ కష్టం అంటే వాడిని ఫస్ట్ నిద్ర నుంచే నువ్వు ఆలోచించు. మెల్లగా 5 నిమిషాల తర్వాత ఒకసారి, ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా మెల్లమెల్లగా పోయి, ఈ సడెన్‌గా లేపకుండా ఏందంటే వాళ్ళకి కొంచెం టైం గ్యాప్ ఇవ్వండి అంటున్నా. వాళ్ళు ఆటోమేటిక్‌గా లేస్తారు. ఇది మనం కొన్ని స్ట్రిక్ట్స్ రూల్స్ గాని ఇప్పుడు ఇది ఈ టైంకి లేసేయాలని మనం దానికంటే ముందే లేపాలి అని నేను అంటున్నా. నువ్వు అలాగని చెప్పి పిల్లల్ని లాడబెట్టి నాన్న, కన్నా, బుజ్జి, కన్నా అయ్యి అని చెప్పి ఇదని చెప్పి నువ్వు మరి ఓవర్ చేసినావనుకో పిల్లలు స్కూల్‌కి కూడా పోరు. ఇలా కూడా సగం తల్లిదండ్రులు చెడగొట్టే విధానం కూడా ఉంటదనమాట. నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సపోజ్ 9 గంటలకు స్కూల్‌కి పోవాలనుకో 8 గంటలకి నువ్వు నార్మల్‌గా లేపాలనుకుంటున్నావు. నువ్వు దానికంటే ముందు 7:45కి లేపేసేయి. దాని తర్వాత మెల్లమెల్లగా నువ్వు ఒకసారి లేపి నీ పనులు నువ్వు చేసుకుంటా మళ్ళీ పోయి లేపినావనుకో ఫస్ట్ లేపగానే వాడికొక బ్రెయిన్ అనేది కాన్షియస్‌లోకి వచ్చేస్తుంటది అతనికి. ఆటోమేటిక్‌గా నువ్వు తర్వాత పండుకోడు ఉంటాడు. వాళ్ళ నెక్స్ట్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తాడంట. ఎదురు చూస్తూ ఉంటాడనమాట. లేదా మళ్ళీ నన్ను లేపితే లేద్దామన్న ఫీలింగ్స్‌లో కూడా ఉంటాడు. నేను చిన్నప్పుడు నాకు మనకు జరిగిన కొన్ని సంఘటనలు నాకు ఆటోమేటిక్‌గా గుర్తున్నాయి. ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి. మీరు కూడా ఆలోచించుకోండి. పిల్లల్ని పెంచే విధానం గాని ప్రతి ఒక్కటి ఇయాల రేపు ఇప్పుడు సైకోలుగా మారుతుండ్రు. ఇప్పుడు హత్యలు చేస్తుర్రు అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇప్పుడు చెప్తున్నా కదా! ఖాళీ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేని మొఖాన యాసిడ్ పోస్తుర్రు. ఇప్పుడు డిఫరెంట్‌గా చెప్తున్నా కదా! వాళ్ళకి ప్రేమ బంధాలు దూరం ఒకప్పుడు ఏందంటే లవ్ అంటే లవ్ ఒకవేళ వదిలేసినా కొంతమంది పాజిటివ్‌గా తీసుకోలేదు. ఎందుకంటే మన ఫ్యామిలీలో కూడా అక్క చెల్లెలు ఉంటారు. మన ఫ్యామిలీలో కూడా అన్నదమ్ములు ఉంటారు అన్న ఫీలింగ్స్‌లో ఉండేటోళ్ళు. ఇప్పుడు మనము మన అక్క చెల్లెళ్ళకి, మన బ్రదర్ అండ్ సిస్టర్స్‌కే మనం వాల్యూ ఇచ్చుకోలేకపోతున్నాం కాబట్టి పక్క వాళ్ళకి మనం వాల్యూ ఇవ్వలేకపోతున్నాం. మనల్ని మనం బాగా ప్రేమించుకున్నప్పుడు పక్క వాళ్ళని ఆటోమేటిక్‌గా ప్రేమిస్తుంటారు. అదే మనకిప్పుడు వచ్చిన పెద్ద చిక్కనమాట చెప్తున్నా కదా! లేసే కాడ నుంచి పడుకునేదాకా ఒక సగటు పిల్లవాడికి మనం ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే, మనము సొంత అంటారు చూసినావా మన మన ఐడియాలన్నీ వాళ్ళకి పెద్దయినప్పుడు ఐడియాలు ఒకలా ఉండి చిన్నగున్నప్పుడు ఒక ఐడియా. నువ్వు అదే నీ కొడుక్కి నీ ఐడియాలు నువ్వు రుద్దాలనుకున్నావనుకో, నువ్వు పుట్టినప్పుడు అదే నీ ఐడియాలు నీ కొడుక్కి ఇవ్వాలనుకున్నావు. నువ్వు చిన్నప్పుడు నువ్వు చదువుకుంటప్పుడు ప్రైమరీ నుంచి 10థ్ వరకు, హై స్కూల్ వరకు చదువుకుంటప్పుడు నీ ఐడియాస్ ఏమని అవి ఒకసారి ఆలోచించుకో. నువ్వు అప్పుడు ఏం చేయాలనుకున్నావు అప్పుడు అది నువ్వు చెప్పు. నువ్వు పెద్దయినాక ఇది చేయాలనుకున్నావు. నీ మెచ్యూరిటీ వేరు ఉంటది. ఇప్పుడు నువ్వు పెద్దయినాక ఈడున్నప్పుడు, చిన్నప్పుడు ఈడున్నప్పుడు ఈ మెచ్యూరిటీ వేరు ఉంటది. నువ్వు ఇక్కడున్న ఐడియాలు ఇక్కడొచ్చి రుద్దినవనుకో వాడికి ఏమి అంత ఫరక్ పడదు ఎక్కదు ఆడికి. చిన్నప్పుడు నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో. వీళ్ళకి కూడా అదే ఉంటదండి. నేను చెప్తున్నా ప్రతి ఒక్కడికి పెద్ద చిన్న ఉన్నప్పుడు నేను అది అయిపోవాలి, ఇది అయిపోవాలని డ్రీమ్స్ ఉంటాయి గానీ, వాటితో పాటు వచ్చేది ఆటపాటలు, మన ఫ్రెండ్స్ తోటి, వాల్యూస్ తోటి ఉన్న స్నేహ బంధాలు గానీ, అవి గానీ, ఇవి గానీ, నేను మెయిన్‌గా చెప్తున్నా గదా! నేను వీడియోలో చెప్పడానికి కారణం ఏందంటే మెయిన్‌గా మనం పిల్లల్ని సగం 90% తల్లిదండ్రులు పెంచే పెంపకం వల్ల ఇప్పటికున్న జనరేషన్ నేను అంటున్నా గదా! 90% తల్లిదండ్రులు పెంచే పెంపకం వల్ల ఇంకొకటి నేను చెప్పినా గదా! ఇప్పుడు తాత ముత్తాతల్ని పల్లెటూర్లలో వదిలేయడం, పిల్లల్ని అక్కడ పల్లెటూరులో ఏముందని సిటీలలో పెంచడం, వాళ్ళకి వాల్యూస్ తెలియకపోవడం, విలువలు లేకపోవడం ఇలా జరుగుతుంది. దీన్ని మనం ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక ఎత్తయితే రేపు, రేపు కాదులే ఎల్లుండి 2 డేస్ ఈ వీడియో వచ్చిన 2 డేస్ తర్వాత బాయ్స్‌కి ఉన్న కష్టాల గురించి గర్ల్స్‌కి ఉన్న కష్టాలంటే నేను చెప్పినా కదా! ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తయితే గర్ల్స్‌ని ఇప్పుడు మనకి చెప్తున్నా కదా! తల్లిదండ్రులంటే ఒక వయసొచ్చాక వాళ్ళని చేసి వాళ్ళు పెట్టే ఇబ్బందులు గానీ, వాటి వల్ల సగం సర్వనాశనం అయిపోతుర్రు. దాని గురించి మనం సెపరేట్‌గా ఒక వీడియో చేసినా, అదే మీకు ఈ వీడియో వచ్చిన ఒక 2, 3 డేస్ లోపు మార్నింగ్ 9:45కి అప్‌లోడ్ అయిపోద్ది. అదే టైప్ ఆఫ్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం కదా! దీంట్లో నుంచి మళ్ళీ ఇంకోటి బాయ్స్ గురించి వాళ్ళకున్న సెపరేట్ కష్టాలు, ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకేసే అంటారు చూసినా వృద్ధి పెద్దయినాక నేను అంటున్నా. ఇప్పుడు మనం కాలేజ్ చదువుకునేటప్పుడు ఏందంటే ప్రతి ఒక్కళ్ళకి ఉండే టెన్షన్ ఇది. నార్మల్‌గా ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ వరకు. ఈడ నుంచి మిగతాది ఇంకా
ట్రాపర్స్ మామూలుగా ఉండదు. వీళ్ళు ముసలోళ్ళు ఒక వయసు వచ్చేలకి వాళ్ళని ఎంత సంకనాకిస్తారు, ఎంత దారుణంగా చేస్తుంటారు అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. హత్యల గురించి అని చెప్పినా కదా, ఇవి ఈడ నుంచో స్టార్ట్. మనం ఇంకా చాలా సిరీస్ ఉందిలే మనది. ఫస్ట్ మనం వాటి గురించి మాట్లాడుకుంటే మనం అంటారు కదా, ఇప్పుడు చెట్టు పడగొట్టడానికి ఫస్ట్ దాని ఏరు ఎక్కడుందో తెలియాలన్నట్టు మనం ఏరు కానించి పోయి చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. వీడియోలో ఇప్పుడు నేను చెప్పినట్టు క్రైమ్ ఫైల్స్ అన్నది ఇట్లా ఏం లేదంటే స్టార్ట్ చేస్తున్నాం మనం ఈరోజే. దాని గురించి చెప్పినా కదా, పెరిగే విధానం మనోళ్ళు చేసే సంఘటనలు కానీ ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చెప్పినా, ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చెప్పినా కదా. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. రేపటి నుంచి మనం చెప్పినా కదా, రేపు గర్ల్స్ గురించి బాయ్స్ గురించి అదొక వీడియో ఇదొక వీడియో. ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్ట్ టాపిక్ అంటామన్నమాట. ఇది చాలా ఇంట్రెస్ట్ టాపిక్ అనమాట. చాలా ఇంట్రెస్ట్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఈ వీడియో చూసినాక డెఫినెట్గా ఒక 2 days వెయిట్ చేయండి. నేను మళ్ళీ చెప్పిన టైప్ ఆఫ్ వీడియోస్ నేను మీ ముందుకి ఈ సిరీస్లో తీసుకొస్తూనే ఉంటా. ఇక అంతవరకు బాయ్.